ఇంట్లోనే టేస్టీగా వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా? మీరు నాన్ వెజ్ తినకపోతే రైతాతోనైతే గనక హ్యాపీగా తినేయొచ్చు. లేదు మీరు చికెన్ తింటే గనక ఇలా చికెన్ గ్రేవీతోనైతే గనక టేస్ట్ అయితే గనక చాలా బావుంటది. మీరైతే గనక ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేయాలో అయితే గనక ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే గనక వెజిటబుల్స్ అయితే గనక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పుదీనా, టమాటో, బీన్స్, ఇంకా ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీ, పొటాటో, ఇంకా కొరియాండర్ ఇవైతే గనక కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వీటితో పాటు కొంతమందయితే గనక పచ్చి బఠాణీ, ఇంకా సోయా చంక్స్ అయితే యాడ్ చేస్తారు. నేను ఆ రెండైతే స్కిప్ చేసేసాను. ఇంక ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని మనం ఇంకా ఆయిల్ వేసుకొని ఇంకా బిర్యానీ సామాన్లయితే గనక ఫ్రై చేసుకోవాలి. మీరు ఘీ ఉంటే గనక ఘీ కూడా యాడ్ చేసుకొని అయితే గనక ఫ్రై చేసుకోండి. ఇవైతే గనక ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత అయితే గనక మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీ యేసుకొనైతే గనక ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ అయితే గనక ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై చేసిన తర్వాత అయితే గనక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అయితే గనక యాడ్ చేయాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత పొటాటో, ఇంకా క్యారెట్, ఇంకా బీన్స్ కూడా యేసుకొని మనమైతే గనక ఇంకో 2 మినిట్స్ అయితే గనక ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు టమాటా అయితే గనక పెద్దవి 2 అయితే గనక తీసుకోండి. టమాటా అయితే గనక కొంచెం ఎక్కువే యేసుకోండి. ఆ తర్వాత కొరియాండర్, ఇంకా మెంతి కూడా అయితే గనక వేసేసి ఇంకైతే గనక బాగా అయితే గనక ఫ్రై చేసేయండి. ఫ్రై చేసినాకైతే గనక మనం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అయితే గనక వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ మీరు తినే స్పైసీని బట్టి అయితే గనక వేసుకోండి. నేనైతే చేసే క్వాంటిటీకి మేము తినే స్పైసీకి అయితే గనక అంతైతే గనక సరిపోతుంది. మీరు తినేదాన్ని బట్టి అయితే వేసుకోండి. ఒకవేళ మీరు తక్కువ తింటే తక్కువ అనేది వేసుకోండి. మనం వీటిలనైతే గనక బాగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా మనం జింజర్ గార్లిక్ పేస్టు వేయించుకోవాలి. అడుగనేది పట్టనివ్వకూడదు. లేదంటే చేదుగా అయితే గనక ఉంటుంది. కాబట్టి మనం ఈ మగ్గబెట్టినప్పుడైతే గనక కొంచెం సాల్ట్ అనేది వేస్తే మనకు వెజిటబుల్స్ అన్నీ అయితే గనక కొంచెం మనకి త్వరగా అనేది మగ్గుతది. కాబట్టి మనం కొంచెం సాల్ట్ అనేది వేసి వీటిలనైతే గనక ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది తేలేలాగా అయితే గనక మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది ఇలా పైకొచ్చేదాకా అయితే గనక మీరు ఫ్రై చేయండి. మనం మూత పెట్టి అలా వదిలేస్తే అడుగనేది పడతది. కాబట్టి మనం మధ్య మధ్యలో కలుపుకోవాలి. నేను ఒక కప్పు కర్డ్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను. కర్డ్ వేయడం వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బావుంటది. చూడండి కర్డ్ వేయగానే మనకి ఇలా గ్రేవీ లాగా అయితే గనక వచ్చేస్తుంది చూసారా? మనం నాకైతే గనక ఈ రైస్‌కి ఒక కప్ అయితే సరిపోద్ది. కాబట్టి నేను ఒక కప్ అయితే వేసుకున్నాను. మనం ఇలాగ బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ఇప్పుడు మసాలాలైతే గనక వేసుకుంటున్నాము. ఇంకా చికెన్ మసాలా, ఇంకా గరం మసాలా, అలాగే ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు తినే స్పైసీని బట్టి, చేసే క్వాంటిటీని బట్టి అయితే గనక వేసుకోండి. ఇంక ఇదైతే కొరియాండర్ పౌడర్. ఇవన్నీ అయితే గనక బాగా వేసి మనం మిక్స్ చేసేసేయాలండి. మీరు స్పైసీ చూసుకొని అయితే గనక వేసుకోండి. నేను ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే మళ్ళీ కొంతమందికి ఎక్కువైపోవచ్చు, తక్కువైపోవచ్చు. కాబట్టి అందుకే మీరు చేసే క్వాంటిటీని, మీరు తినే స్పైసీని చూసి దాన్ని బట్టి అయితే వేసుకోండి. ఇవైతే గనక మనం బాగా కలుపుకొని అయితే గనక ఓ 5 మినిట్స్ మూత పెట్టేయాలండి. ఆ తర్వాత అయితే గనక మనం వాటర్ అనేది వేసుకోవాలి. మనం రైస్ అయితే గనక ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే గనక సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ రైస్‌కి అయితే గనక 2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇది నార్మల్ రైసే కాబట్టి 2 గ్లాస్ వాటర్ అయితే గనక వేసుకోవాలి. నేను ఒక గిన్నెతో కొలుచుకున్నాను కాబట్టి దాంతో 2 అయితే గనక వాటర్ అనేది అయితే గనక వేసుకున్నాను. వాటర్ అయితే గనక వేసుకున్నాక ఒకసారి మనం బాగా కలుపుకొని మనం ఇప్పుడు సాల్ట్ అయితే గనక వేసుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని అయితే గనక టేస్ట్ చూసుకొని అయితే మనం సాల్ట్ అనేది వేయాలి. లేదంటే ఎక్కువైపోతుంది. కాబట్టి మనం సాల్ట్ వేసిన తర్వాత కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ వేయడం మాత్రం మర్చిపోకండి. టేస్టింగ్ సాల్ట్ వల్ల కూడా మనకి టేస్ట్ అనేది చాలా బావుంటది. వేసిన తర్వాత మనం మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే గనక మూత పెట్టి ఉంచేయాలి. వాటర్ అనేది మరిగేదాకా అయితే గనక మనం ఇలా మూత పెట్టేసుకొని అయితే ఉంచుకోవాలి. వాటర్ అనేది మరిగాక మనం అప్పుడు రైస్ అనేది అయితే గనక వేసుకోవాలి. వాటర్ అసలు లేకుండా అయితే గనక మనం రైస్ వేసుకోవాలి. ఇలా జల్లెడ దాంతోనైతే రైసు మనకొస్తది. వాటర్ అంతా పోతది. ఎందుకంటే మనం వాటర్ కొలతగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం వాటర్‌తో ఏస్తే రైస్ అనేది మెత్తగా అయిపోద్ది. కాబట్టి మనం వాటర్ అన్నీ ఇలా డ్రైన్ చేసేసి అయితే గనక రైస్ ఏసేసుకొని ఒక 20 మినిట్స్ అయితే మూత పెట్టి వదిలేస్తే మనకు రైస్ అయితే కనుక ఇలా 70% అయితే గనక కుక్ అయిపోతది. ఆ తర్వాత మనం ఒకసారి మూత తీసి మనం కింద నుంచి రైస్ అంతా కూడా అయితే గనక
కింద నుంచి అయితే కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. పైన అయితే గనక నేను ఇంకా కొరియాండర్ అయితే గనక జల్లుతున్నాను. లేదంటే మీ దగ్గర జీడిపప్పు ఉంటే గనక గీలోని డ్రై రోస్ట్ చేసి మనం దాన్నయితే గనక డెకరేషన్‌గా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే గనక చాలా బావుంటది. మీరు ఒకసారి అయితే గనక ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.